కాంగ్రెస్ సర్కార్లో దొంగలకు భయం లేకుండా పోయింది కావచ్చు. ఏకంగా గుంపు మేస్త్రి ఇంటికే కన్నం పెట్టిండ్రంటే వాళ్ళు ఎంతటి ధైర్యం కలిగిన దొంగలు చూడుండ్రి. ఒక్కటి కాదు రెండు కాదు 76,000 దాస్కరించుకొని తరలిపోయిండ్రట. వాళ్ళ ధైర్యంలో మన్ను పోస్తే గుంపు మేస్త్రి ఇంట్లో పైసలు ఎత్తుకపోయేంత కలేజా వాళ్ళకి ఎక్కడిది కావచ్చు. గుంపు మేస్త్రి అంటే గౌరవ మర్యాదలు లేకుంటే మాయ గాని కనీసం కాసింతనైనా భయం ఉండాలి కదా అని మీరు ఏదేదో ఊహించుకుంటుండ్రా. కానీ మీరు అనుకునే గుంపు మేస్త్రి ఇంట్లో కాదు ఈ దొంగలు పడ్డది. హైదరాబాద్ బోరవండ ఏరియాలున్న నేతాజీ నగర్లుండే సేనాపతి హరిబాబు అనే గుంపు మేస్త్రి ఇంట్లో పడ్డారు. పాపం ఇంటిలిపాతోని పట్నంలో వండుకుంటా తాపి మేస్త్రీలతోని పని చేయిస్తాడట. మరి ఏ పని మీద బయటికి పోయిండో ఏమో ఇంటికి తాళం వేసి ఉన్నది చూసి దొంగలు ఈ హరిబాబు గుంపు మేస్త్రి ఇల్లుకు కన్నం వేసిండ్రట. ఇంకేమున్నది గుంపు మేస్త్రి వచ్చి చూసుకుంటే తలుపులు తాళాలు వాళ్ళగున్నాయట. ఇంట్లోకి పోయి చూస్తే 76,000 మాయం చేసిండ్రట దొంగలు. తర్వాత పోలీసులకు చెప్తే అన్ని తీర్లు ఆరాధీసిండ్రట. సరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ ఈ దొంగల కన్నేంది ఈ గుంపు మేస్త్రి ఇంటి మీద పడ్డది. అంటే గుంపు మేస్త్రి పేరుతోని కోట్లు సంపాదిస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు, కాంట్రాక్ట్లు కమిషన్ల పేరుతోని దోసుకుంటాను అనుకున్నారేమో. కానీ పాపం నలుగురితో పని చేయించే గుంపు మేస్త్రీల ఇంట్లో కోట్లు దొరికాయని తర్వాత అర్థమైంది కావచ్చు. ఇప్పటికైనా దొంగలు ఆలోచన చేయాలి. గుంపు మేస్త్రీల ఇళ్ళల్లో పైసలు తక్కువనే ఉంటాయి కానీ గుంపు మేస్త్రి పేరుతోని మోసాలు చేసేటోళ్ళ ఇంట్లో ఎక్కువ పైసలు ఉంటాయనే కంక్లూజన్కు ఇప్పటికైనా రావాలి.